హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్‌గా మీరందరూ చూసారు గదా! ఇది సామ్‌సంగ్ గెలాక్సీ A53 5G మొబైల్‌ది నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టాను ఒక 10 డేస్ బ్యాక్. తర్వాత కమెంట్స్‌లో చూసాను నేను చాలామంది దీని ఫుల్ రివ్యూ ఎప్పుడు అని అడుగుతున్నారు. అయితే ఇంకా 15 రోజులు అయిపోయింది నేను యూజ్ చేయడం దీన్ని స్టార్ట్ చేసి. అయితే గేమింగ్ అది ఎట్లా ఉంది? దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా అని చాలామంది అడిగారు. అందులో కొన్ని శాంపిల్స్ గూడా అన్బాక్సింగ్ వీడియోలో నేను కెమెరా శాంపిల్స్ పెట్టాను. అయితే ఇంకా ఈరోజు ఒక ఫుల్ రివ్యూ వీడియోలాగా కొంచెం ఫ్రీ ఉండింది ఈరోజు. అయితే దీని వీడియో చేసేద్దాం అన్నట్టు ఇప్పుడు చేస్తున్నాను. నాకైతే ఇది మొబైల్ నచ్చింది. ఏ సీరీస్ నేను లాస్ట్ ఇయర్ A52 ఉండింది. ఇదే ఇలాంటి బ్లూయే కొంచెం డార్క్ బ్లూ కలర్‌లో మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. నేను అన్బాక్సింగ్‌లో ఇయర్ ఫోన్స్ అవన్నీ పేరింగ్‌కి అదే వాడేవాడిని. ఇంకా కెమెరా మా హోమ్ టూర్ వీడియో గూడా మొత్తం గెలాక్సీ A52లోనే షూట్ చేశాను. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ యూజ్ చేశాను. నాకు ఏ సీరీస్ మొబైల్స్ నచ్చుతాయి. ఎందుకంటే కొంచెం క్లాసీ, సింపుల్, కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది. ఇది ఫ్లాగ్‌షిప్ అని చెప్పలేము గానీ మంచి ప్రీమియం ప్రైస్ రేంజ్ ఫోనే ఇది. బిల్ట్ క్వాలిటీ అది చాలా బావుంటుంది. ఒకటే ఏంటంటే నాకు ఇందులో బ్యాక్ ఒక్కటే ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది గదా! దీనికి బదులు మంచి గ్లాస్ బ్యాక్ ఇస్తే అంటే అంత ప్రైస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదన్నా ప్రీమియం బ్యాక్ ఇస్తే బావుండేదేమో అనిపిస్తుంది. మిగతా బిల్ట్ క్వాలిటీ ఇంకా దాని డిస్‌ప్లే క్వాలిటీ అదైతే నాకు చాలా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడు A53 5G మొబైల్‌లో అయితే మీకు IP67 వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్ ఉంది గదా! అది చాలా బావుంది. అంటే మీరు వాటర్‌లో, రెయిన్‌లో బై మిస్టేక్ మీరు స్విమ్మింగ్ పూల్‌లో పడ్డా గానీ అట్లా అయినా గానీ IP67 ఉంది గదా! మీరు అప్ టు 1 మీటర్ వరకు హాఫ్ ఎన్ అవర్ ఉంచినా ఏం గాదు. అంటే అండర్ వాటర్ ఫోటోస్, వీడియోస్ గూడా మీరు షూట్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా అవసరం పడితే. అంటే టచ్ స్క్రీన్ పనిజేయదు. మీరు బటన్ నుంచి ఈ వాల్యూమ్ రాకర్ బటన్ ఉంది గదా! దీని నుంచి కెమెరా క్లిక్ చేయడం గానివ్వండి, వీడియో రికార్డ్ చేయడం. నేను మీకు శాంపుల్ డెమో గూడా చూపిస్తాను. మీరిక్కడ చూడొచ్చు. నేను అండర్ వాటర్ ఇక్కడ బౌల్‌లో వేసేసి మీకు రికార్డింగ్ చేసింది క్లిప్ చూపిస్తున్నాను గదా! ఎక్సలెంట్ క్వాలిటీ రికార్డింగ్ ఉంది. కెమెరాస్ మీకు ఈవెన్ సెల్ఫీ కెమెరా బావుంది. దీంట్లో బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది గదా! 64 మెగా పిక్సెల్‌ది. అది గూడా ఎక్సలెంట్. మీకు ఏ సీరీస్‌లో కెమెరాస్ చాలా బావుంటాయి. నాకు ముందు నుంచి నా దగ్గర ఈవెన్ ఎస్ సీరీస్ ఉన్నా గానీ నా హోమ్ టూర్ ఏ సీరీస్‌లోనే తీశాను. ఎందుకంటే నాకు ఇందులో కలర్స్ ఇంకా నాయిస్ లెవెల్స్ తక్కువ అనిపించినాయి. దీనిది గూడా మీరు చూస్తున్నారు గదా! వీడియో క్వాలిటీ చాలా బావుంటుంది. అండర్ వాటర్ తీయొచ్చు ఫోటోస్, వీడియోస్ బై మిస్టేక్ వాటర్ పడ్డా ఏం గాదు. ఇదైతే ఎక్సలెంట్ ఫీచర్ దీనిది. ఇంకా ఓవరాల్ అంటే ఫినిషింగ్ లుక్స్ అవి బానే ఉన్నాయి. మ్యాట్ ఫినిష్ ఉండేసి మీకు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఏం పడవు. ఈ కలర్ గూడా బానే ఉంది. లైట్ బ్లూ కలర్ ఇంకా సైడ్ ఇది మెటాలిక్ బ్లూ కలర్ ఇంకా డిస్‌ప్లే అయితే సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే గదా! ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ డిస్‌ప్లే కలర్స్, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. పంచీ కలర్స్ సూపర్బ్ కాంట్రాస్ట్ ఇంకా డీటెయిల్ టెక్స్ట్ షార్ప్‌నెస్ అది గూడా బావుంది. మీడియా వాచింగ్ అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ ఇట్లా మూవీస్ వాచ్ చేయడానికి దానికి ఎక్సలెంట్. అంటే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి గదా! డాల్బీ అట్మాస్ సపోర్ట్. అంటే ఇయర్ పీస్ ఒక స్పీకర్ లాగా ఇంకా ఇటు సైడ్ ఒక స్పీకర్ ఉంది గదా! ఆడియో క్వాలిటీ గూడా ఎక్సలెంట్. ఇంకా అవుట్‌పుట్ బావుంది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో అట్లా ప్రైమ్‌లో మూవీస్ వాచ్ చేసేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ మీరు హెడ్‌ఫోన్స్‌లో, ఇయర్ ఫోన్స్‌లో గూడా డాల్బీ మీకు సపోర్ట్ ఉంది కాబట్టి డాల్బీ అట్మాస్ ఫర్ గేమింగ్ గూడా ఉంది. గేమింగ్‌కి అంటే ఎట్లా ఉంటుందని గూడా చాలామంది అడిగారు. గేమింగ్‌కి గూడా నేను టెస్ట్ చేశాను. యాక్చువల్‌గా ఇది గేమింగ్ కేటగిరీ ఫోన్ కాదు. ఈ ఫోన్ ఏంటంటే కొంచెం ప్రీమియం రేంజ్ మీకు డైలీ యూసేజ్‌కి కొంచెం మంచి క్వాలిటీ లగ్జరీ అంటే మరీ ఫ్లాగ్‌షిప్ కాకుండా కొంచెం ప్రీమియం లుకింగ్ ఫోన్ కావాలి డైలీ యూసేజ్‌కి. అంటే మీరు మొబైల్స్ కాల్స్ అటెండ్ చేయడానికి, అప్పుడప్పుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి వాటికంటే ఎక్సలెంట్. అంటే మీడియా వాచింగ్‌కి దానికి కెమెరా పర్ఫార్మెన్స్ బావుండాలి. ప్రైస్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. వాటర్ ప్రూఫింగ్ ఉండాలి. అట్లా అనుకునే వాళ్ళ కోసం బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అప్పటికి గూడా నాకు కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపిస్తుంది. అంటే కొంచెం ఇంకొంచెం రీజనబుల్ తక్కువ ఉండుంటే ఒక 25, 28,000 ఆ రేంజ్‌లో ఉండి ఉంటే నాకు ఓకే అనిపిచ్చేది. మరి ఇది ఇప్పుడు ప్రైస్ దీనిది 34,499 ఉంది. అంటే మీకేదో బ్యాంక్ ఆఫర్స్‌లో క్యాష్ బ్యాక్ ఆఫర్‌లో మీకు ఒక 3,000 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. అట్లా అయినా గానీ 31,500 అవుతుంది మీకు. ఆ ప్రైస్ రేంజ్‌కి నాకు కొంచెం ఎక్కువనే అనిపిచ్చింది గానీ క్వాలిటీ కెమెరా క్వాలిటీ చాలా బావుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎక్సలెంట్ ఉంది. వీడియో 4K 30p వరకు మీకు ఫ్రంట్, రియర్ కెమెరా రెండిట్లలో 4K షూట్ చేసుకోవచ్చు. ఫ్రంట్‌లో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా గూడా బావుంది. ఓవరాల్‌గా నాకు ఫీచర్స్ వైస్ అంతా ఓకేనే అనిపించింది. బ్యాటరీ అంటే ఇందులో మీకు 5000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉండేసి 25 వాట్స్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కానీ ఇంకా ఈ మధ్య సామ్సంగ్ మొత్తానికి అడాప్టర్లు లేపేసింది కాబట్టి మీరు అదొక ఖర్చు 1000-1200 పెడితే కానీ మీకు 25 వాట్స్ ఛార్జర్ రాదు. యాక్చువల్గా ఇచ్చేయాల్సింది ఇంత అమౌంట్ తీసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న యాక్సెసరీస్ ఇచ్చేయాలి. ఛార్జర్ ఒకటి, ఒక కేస్ ఒకటి, స్క్రీన్ ప్రొటెక్టర్ అట్లా కంపెనీ నుంచి ప్రీ ఇన్స్టాల్డ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. మళ్ళీ దానికోసం మనకు కొంతమందికి అసలు నాకు ఇప్పుడు టైమే దొరకదు. మెయిన్ ఇప్పుడు నాది S22 అవి ఉన్నాయి కదా, వాటికి ఇంతవరకు నేను స్క్రీన్ ప్రొటెక్టర్, స్క్రీన్ గార్డ్ అది వేయించుకోలేదు. ఎందుకంటే మార్కెట్ వెళ్ళాలి, వేయించుకోవాలి. అది ఆన్లైన్ బుక్ చేసి తెప్పించుకుంటే మనం వేస్తే ఒక్క బబుల్ వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. అవన్నీ తలనొప్పులు ఎందుకు, అటు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా నేను కోటి వైపు, హ్యాబిట్స్ వైపు వెళ్ళినప్పుడు వేయించుకుందాం అన్నట్టు ఇంకా ఆగాను. ఇంకొకటి కొత్త మొబైల్స్కి అప్పుడే మార్కెట్లో కూడా దొరకవు. ఒక 1 వీక్ 10 డేస్ ఆగాల్సిందే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఏపిచ్చేస్తాను. ఇవన్నీ కాకుండా కొన్ని బ్రాండ్స్ ఇస్తాయి కదా, ఇట్లా స్క్రీన్ గార్డ్ పెట్టేసి ఇవ్వడము, ఇంకా ఒక కేస్ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న అవి పెద్ద కాస్ట్లీ కూడా కాదు. ఇంత అమౌంట్ తీసుకున్నప్పుడు ఓ 200-300 ఐటమ్స్ అవి ఇచ్చేస్తే బాగుంటుందని నేను అనుకుంటా. అడాప్టర్ కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటాను. ఇంకా మీకు ఇందులో ప్రాసెసర్ అయితే మీకు తెలిసిందే కదా, ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ ఉంది. ఆ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, కొత్త ప్రాసెసర్ అది. అంటే ఆల్మోస్ట్ కొంచెం బెటర్, మీకు స్నాప్డ్రాగన్ 695 కంటే స్లైట్లీ బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్. కానీ ఇది గేమింగ్ ఫోన్ కాదు, ఆ కేటగిరీ మొబైల్ కాదు. కానీ క్యాజువల్ గేమింగ్ అది ఆడొచ్చు. అప్ టు 30 FPS వరకే సపోర్ట్ ఉంది. మీకు ఎక్దమ్ ప్రో గేమింగ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, కానీ క్యాజువల్ గేమింగ్కి ఓకే అని చెప్పొచ్చు. డిస్ప్లే క్వాలిటీ స్టన్నింగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. బ్రైట్నెస్ మీకు 800 నిట్స్ ఉండేసి, చాలా అంటే మంచి కలర్స్ ఉండేసి ఎక్సలెంట్ మీకు డిస్ప్లే కాంట్రాస్ట్ కానివ్వండి, డీటెయిలింగ్ అది చాలా బాగుంది. ఇంకా వచ్చేసి మీకు దీని ఆడియో అవుట్పుట్ కూడా స్టీరియో స్పీకర్స్ కాబట్టి మీరు దాని వరకు ఏం ప్రాబ్లం లేదు, ఫుల్ సాటిస్ఫై. బ్యాటరీ లైఫ్ అంటే ఏ సిరీస్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు A52 వాడాను కదా, ఇందులో కూడా 5000 mAh బ్యాటరీ ఉంది. బ్యాటరీ లైఫ్కి ఏం ఇబ్బంది లేదు. మీరు ఎంత యూజ్ చేసినా ఒక ఫుల్ డే అయితే పక్కా వస్తుంది. ఇంకా తక్కువ యూజ్ చేసే వాళ్ళకు 1.5 డే కూడా రావచ్చు. బ్యాటరీకి ఏం ఇబ్బంది లేదు. కాంపాక్ట్ ఉంది, మంచి కంఫర్టబుల్, లైట్ వెయిట్, స్లీక్ డిజైన్ ఉంది. ఇంకా కెమెరా బంప్ కూడా ఈసారి బ్యూటిఫుల్ ఉంది. అంటే మీకు మరీ బంప్ కాకుండా ఇట్లా ఒక స్లోప్ లాగా డిజైన్ ఇచ్చేసి బాగుంది. ఇంకా ఓవరాల్గా నాకు ఏం కంప్లైంట్ ఏం లేదు. అదొక్కటే ప్రైస్దే కొంచెం ఇంకా తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు కాస్ట్. మిగతా అంటే ఇంకా ఇందులో UFS 2.2 స్టోరేజ్ ఉంది. ఇంకా ఇది 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది, 6GB 8GB వేరియంట్. ఇది వచ్చేసి మీకు 1 TB వరకు మీరు మైక్రో SD కార్డు కూడా వేసుకొని ఒక సిమ్ తీసేసి మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ర్యామ్ ప్లస్ కూడా ఉంది, అంటే మీకు అప్ టు 8GB వరకు వర్చువల్ మెమరీ అంటారు కదా, ఆ ఆప్షన్ కూడా ఉంది. 5G 10 బ్యాండ్స్ సపోర్ట్ ఉంది. ఇది వీళ్ళది సామ్సంగ్ ఒకటి నాకు నచ్చుతుంది. మీకు 4 ఇయర్స్ వరకు దీనికి అప్గ్రేడ్స్, అంటే OS అప్గ్రేడ్స్ అవన్నీ వస్తాయని చెప్పి వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. అంటే మీకు అప్డేట్స్కి దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇందులో మీకు స్పెషల్ అంటే మీకు ఎడిటింగ్ ఫీచర్స్ కూడా కెమెరా యాప్లో బాగున్నాయి. అంటే మీరు గ్యాలరీకి వెళ్ళి మీరు ఫైల్స్లో ఎడిటింగ్ ఆప్షన్స్లో మీకు వచ్చేసి ఒకటి ఆబ్జెక్ట్ ఎరేజర్ ఆప్షన్ ఉంది కదా, వెనకాల ఎవరైనా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు మీ ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని డిలీట్ చేయొచ్చు మీరు. ఆల్రెడీ నేను ఈ క్లిప్ మీకు ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను. ఇంకా ఇందులో మీకు వచ్చేసి ఫోటో రిమాస్టర్ ఫీచర్ కూడా ఉంది. ఫోటో రిమాస్టర్ అంటే నథింగ్ బట్ ఉన్న ఫోటోనే కొంచెం అది ఎన్హాన్స్ చేసి కొంచెం ఇంకా బెటర్ క్వాలిటీ లాగా వచ్చేలాగా మీకు మాడిఫై చేసి చూపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఎట్లా ఉండింది, ఆఫ్టర్ ఈ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత మీకు రీమాస్టర్ చేసిన తర్వాత ఎట్లా ఉంది చూసుకోవచ్చు. ఒకవేళ నచ్చితే సేవ్ చేసుకొని మీరు రీమాస్టర్ పిక్చర్ యూస్ చేసుకోవచ్చు కొంచెం బెటర్ క్వాలిటీ ఆప్షన్స్ కోసం. ఇంకా మీకు నాక్స్ సెక్యూరిటీ, NFC, సామ్సంగ్ పే అన్నీ మంచి ఫీచర్స్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు, అన్నీ ఓకేనే ఉన్నాయి. గేమింగ్ కంటే ఇంకా చెప్పాను కదా 30 FPS వరకే సపోర్ట్ ఉందని చెప్పేసి. క్వాడ్ కెమెరాలో మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, ఇంకా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ ఉంది. ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఫ్రంట్ ఉంది, గొరిల్లా గ్లాస్ 5ది. ఇంకా బ్యాక్ అయితే పాలికార్బోనేటే కదా, ఇది బ్యాక్ కూడా కొంచెం ప్రీమియం బ్యాక్, అంటే ఏదైనా మంచి గ్లాస్ బ్యాక్ అట్లా ఏమన్నా ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే మీకు ఎట్లా అనిపించింది ఇది సామ్సంగ్ గ్యాలక్సీ A53 5G మొబైల్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, ఇది ఎంత ఉండాల్సింది, అది కూడా మీరు ఏమన్నా మీ ఒపీనియన్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా దీని పిక్చర్ క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ, ఇంకా చాలా పిక్చర్ శాంపిల్స్ నేను ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోలో పెట్టాను, అవి చూసుకోండి. అక్కడ మీకు ఫుల్ ఐడియా వచ్చేస్తుంది. వీడియోస్కి ఎక్సలెంట్ ఉంది, ఇమేజ్ స్టెబిలైజేషన్ సూపర్బ్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎక్సలెంట్. ఇంకా మీకు అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, నాయిస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అసలు మీకు లో లైట్ ఫోటోగ్రఫీకి, లో లైట్
వీడియోగ్రఫీకి కూడా పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పొచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా బాగుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఓకే ఉంది, ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్, స్పీకర్స్ కూడా ఎక్సలెంట్. సరే అండి, మరి ఒకవేళ వీడియో నచ్చితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.